Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon. So today I'll be telling you all the differences between benign and cancerous breast lumps. సో బేసికలీ బినైన్ బ్రెస్ట్ లమ్స్ అంటే సాధారణమైన గడ్డలు. వీటిల్లో ఎలాంటి క్యాన్సర్స్ లక్షణాలు ఉండవు అండ్ రిలేటివ్లీ సేఫ్ లమ్స్ అన్నమాట. అదే క్యాన్సరస్ లమ్స్ అనేవి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ లమ్స్. దాని పాసిబిలిటీస్ అవి ఎట్లా టర్న్ అవుట్ అవుతాయి అనేది చాలా మందికి తెలుసు ఇప్పటికే. సో ఈ బినైన్ లమ్స్ అనేవి బేసికల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ విమెన్లో వస్తుంటాయి. అంటే 40 కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో మెన్స్ట్రుయేటింగ్ విమెన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం. ఇవి చాలా స్లో గ్రోయింగ్ లమ్స్. అట్లాగే దీంట్లో యూజువల్గా సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు పేషెంట్స్. ఈ బినైన్ లమ్స్ అనేవి యూజువల్గా 15 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ 40-45 వరకు కూడా మనం ఈ బినైన్ లంప్స్ని చూస్తుంటాం. ఇవి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఒక 1 to 2 ఇయర్స్ వదిలేస్తే కనుక స్లోగా సైజ్ పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఒక్కొక్కసారి నిప్పుల నుంచి డిశ్చార్జ్ లాంటి సిమ్టమ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అండ్ ఈ లంప్స్ యాక్సిల్లాలో ఉండే లింఫ్ నోడ్స్కి వీటికి యూజువల్గా మెటాస్టాసిస్ అవ్వవు అనమాట. అదే క్యాన్సరస్ లంప్స్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ విమెన్లో ఎక్కువ చూస్తుంటాము. మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ చూస్తుంటాము. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ లంప్స్ అండ్ యూజువల్గా పెయిన్లెస్ లంప్స్. దీంట్లో ఎలాంటి నిప్పుల్ డిశ్చార్జ్ ఉండదు అండ్ కొంతమంది పేషెంట్స్లో డైరెక్ట్గా యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంతో ప్రెజెంట్ అవుతుంటారు. దీంట్లో స్కిన్ అల్సరేట్ అవ్వడము, స్కిన్ మీద కూడా అది స్ప్రెడ్ అయ్యి అతుక్కుని పోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. కొంతమంది రేర్ కేసెస్లో ఏమవుతుందంటే ఒకేసారి లంగ్స్కి కానీ బోన్స్కి కానీ లివర్కి మెటాస్టాసిస్ అయ్యి అక్కడ లంప్ ఆర్ లీజన్తో మనకి ప్రెజెంట్ అవుతుంటారు అనమాట. మళ్ళీ అది ఎందుకు వచ్చింది అని చూసుకుంటే బ్రెస్ట్లో ప్రైమరీ ఉంది అనేది తెలుస్తుంది. సో ఇట్లా బినైన్ లంప్ వర్సెస్ క్యాన్సరస్ లంప్ని క్లినికల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం దీన్ని ఓన్లీ క్లినికల్గా చూసుకుని మనం రూల్ అవుట్ చేసుకోలేము. దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని తర్వాత వీ హ్యావ్ టు అడిక్వేట్లీ ట్రీట్ ద పేషెంట్. బట్ ప్రిలిమినరీగా మనం ఓపీడీలో చూసినప్పుడు ఈ ఫీచర్స్ ద్వారా వీటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు.